ఎస్ఆర్హెచ్ ఫెయిల్యూర్స్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు అన్న? వాళ్ళకి సెల్ఫ్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైనా ఫస్ట్ థింగ్ అది. ఎందుకంటే ఇప్పుడు ఓడిపోతున్నప్పుడు దానిలో ఫ్లాస్ మనం తీసుకునేసి దాన్ని ఓవర్కమ్ చేసుకునేసి ముందుకు రావాలి ఫస్ట్ థింగ్. ఇప్పుడు డ్రెస్సింగ్ రూమ్ లో కూడా ఓడిపోయాక మనం ఢిల్లీతో ఓడిపోయినప్పుడు కానీ లక్నో సూపర్ జైంట్స్ తో ఓడిపోయినప్పుడు కూడా డ్రెస్సింగ్ రూమ్ లో వాళ్ళది అట్మాస్ఫియర్ ఎట్లుందంటే, సరే ఓడిపోయినాం కదా, నెక్స్ట్ మ్యాచ్ పాజిటివ్ గా అయినా సరే కొడితే 300 కొట్టాలా. అదే రేంజ్ లోనే కావ్యమరన్ గారు కానీ మన ప్యాట్ కమిన్స్ పెప్టాక్ ఇవ్వడం మనం చూస్తాం కాబట్టి అది సరిపోదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఫస్ట్ అంటే మామూలుగా ఐపీఎల్ స్టార్ట్ అయిన ఫస్ట్ ఒక 10 to 15 మ్యాచెస్ పిచ్చెస్ అనేది ఫ్రెష్ పిచ్చెస్ కాబట్టి బ్యాటింగ్ అనుకూలిస్తాయి. ప్రతి మ్యాచ్ మనం అట్లే కొట్టాలంటే స్లో పిచ్ ల మీద. ఇప్పుడు చెన్నైకి పోతే ఇంకా ఘోరం. నాకు తెలిసి వాళ్ళు ఆర్సీబీ లీస్ట్ టోటల్ కూడా వాళ్ళే ఆక్రమిస్తారు. ఎందుకంటే హైయెస్ట్ స్కోర్ రికార్డు ఎస్ఆర్హెచ్ కు ఉంది కాబట్టి లోయెస్ట్ స్కోర్ రికార్డ్ కూడా ఎస్ఆర్హెచ్ కి వస్తుంది. అంటే ఆ రేంజ్ బ్యాటింగ్ సరిపోదు. వాళ్ళ స్ట్రోక్ మేకింగ్ వాళ్ళని నమ్ముకుంటే అంతో ఎంతో వస్తుంది స్కోర్. ఇప్పుడు వైనాట్ 300 అనేది ఫస్ట్ నుంచి ట్యాగ్ లైన్ పెట్టుకునేసి మన దానిలోకి రావడం జరిగింది ఐపీఎల్. అది సరిపోదన్న, అసలు కుదరదు అది. లాస్ట్ ఇయర్ పడింది సరిపోయింది ఉప్పల్లో, ఇది నిన్న ఉప్పలే జరిగింది. పిచ్ ఏమైనా అసలు హోమ్ గ్రౌండ్ లో ఓడిపోవటాన్ని ఎలా చూస్తావు? అదైతే తెలివి తక్కువతనం అన్న. ఎందుకంటారా, ఉప్పల్ అనేది బ్యాటింగ్ హైలీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్. అది నిన్న మన క్యూరేటర్ మన కావ్యమరన్ కి కొంచెం డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయిపోయినాక వాళ్ళకి భిన్నంగా పిచ్ని ఇవ్వాలనేసి వాళ్ళు హెచ్సిఏ వాళ్ళు కూడా మైండ్ లో పెట్టుకున్నారు. నిన్న మనం చూసినట్టయితే 152 కొట్టింది మన హెచ్ఆర్ఎస్. అది ఉప్పల్లో. అసలు నన్ను అడిగితే ఉప్పల్లో బ్యాటింగ్ ప్యాడ్ ఎట్లా 286 287 వరకు చూసినాం మనం స్కోర్స్. కొంచెం కావ్యమరన్ కి మన పిచ్ క్యూరేటర్ కి హెచ్సిఏకి వివాదాలు ఉండడం వల్ల వాళ్ళు కూడా మనసులో పెట్టేసుకొని ఇది జరిగింది. ఓకే, అల్టిమేట్ గా ఫైనల్ గా మ్యాచ్ ఓడిపోతే బాధపడేది ఫ్యాన్స్ కాబట్టి వాళ్ళకేం చెప్తావు? ఓడిపోయిన ఫ్యాన్సే, గెలిచిన ఫ్యాన్స్ అన్న. ఇట్లా వాళ్ళది ఏం పోతుంది చెప్పు. ఇప్పుడు టికెట్స్ వేలులో పెట్టుకొని పోయింటారు, ఎంతో ఆశతో పోతాము. ఆడ కరెక్ట్ గా మ్యాచ్ జరగకపోతే కూడా ఇబ్బందే కాబట్టి నన్ను అడిగితే ప్లేయర్స్ అన్న, ఇప్పుడు ఓడిపోయినప్పుడు దాంట్లో ఉండే ఫ్లాస్ మనం తెలుసుకొని దాన్ని ఓవర్కమ్ చేసుకొని ముందుకు వచ్చి నెక్స్ట్ మ్యాచ్ పుట్అప్ చేయడం నేర్చుకోవాలి. ఓడిపోయినా సరే మళ్ళీ 300 కొట్టాలనుకొని గ్రౌండ్ లెగ్ దిగడం అనేది మాత్రం ఖచ్చితంగా బ్యాక్ ఫైర్ అవుతుంది. ఇది ఎట్లా టేబుల్లో లీస్ట్ లో ఉంది కాబట్టి, లాస్ట్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా లాస్ట్ లోనే మిగిలిపోతుంది. కొడితే 300 కొట్టాలనుకునే టార్గెట్. ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ మీద లేదన్న, ప్యాట్ కమిన్స్ కెప్టెన్ కూడా ఈ సీజన్ లో మాత్రం చాలా ఆర్డినరీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్ గా ప్లేయర్స్ తనకి దొరకలేదో, లేకపోతే ఉన్న ప్లేయర్స్ ని తను యూటిలైజ్ చేసుకోవడము విఫలమవుతున్నాడో అర్థం కావట్లేదు. కానీ చాలా ఆర్డినరీ ఉంది. ఒక ఓవర్ వేయించి వాడికి ఇంకోటి వికెట్ పడినాక కూడా వాడికి ఓవర్ ఇవ్వకపోవడము, ఒక ఓవర్ వేయించినోడు 6-7 రన్నులు ఇస్తే మళ్ళీ వాడిని ఇంకో ఓవర్ వేయించడము, ఇవన్నీ చాలా ఘోరంగా చేస్తున్నాడు. ఇంకా చూడాలన్నా, ఇంకా అయిపోయింది 5 మ్యాచ్లే కాబట్టి నెక్స్ట్ మ్యాచ్ ఎట్లా ఉంటే చూడాలి. ఓకే, థ్యాంక్ యూ.